నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ కన్సల్టెంట్ బాలా గారు. నమస్తే అండి. నమస్తే బాలా గారు, చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఊరట లభించింది అంటూ వార్త చూస్తున్నాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారా, వివరాలు ఏంటి? ఊరట అంటే ఆయన కొంపతీసి ఆ కేసులోంచి క్లీన్ చిట్ ఇచ్చారా, లేకపోతే ఇంకా అసలు ఆ కేసులో ఆయనకు సంబంధం లేదని చెప్పారా? ఊరట అంటే మేబీ మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో, మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో, లేదా రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి కదా ఒక కేసుకు సంబంధించి. అలాంటి వాళ్ళందరికీ ఇప్పట్లో అలాంటివి ఏమీ జరగవు అన్నట్టుగా ఆయన ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నప్పుడు మళ్ళీ అరెస్ట్ చేయాలంటే ఒకటి బెయిల్ క్యాన్సిల్ అవ్వాలి, రైట్? లేదు అంటే ఆయన ఎక్కడైనా కేసులో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ట్యాంపర్ చేస్తున్నారు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, లేకపోతే ఇన్వెస్టిగేషన్స్కి కోఆపరేట్ చేయట్లేదు, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జనరల్గా బెయిల్ క్యాన్సిలేషన్ చేయమని చెప్పి వెళ్తుంది. ఓకే, ఉన్నదే ప్రభుత్వం అధికారంలో కదా, అవన్నీ ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చెప్తారు? అయితే ఒకటి ఇప్పుడు అదే ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఆరోపి అయినే, అంటే హిందీలో ఆరోపి అంటారు, తెలుగులో అయితే ముద్దాయి అయినే, ఎగ్జిక్యూటివ్ యొక్క ఓనర్ కూడా ఆయనే, అంటే ఓనర్ ఇన్ ద సెన్స్ హెడ్ కూడా ఆయనే. ఆయన కింద ఇన్వెస్టిగేషన్ టీమ్ చేసేది కూడా ఆయన కింద పని చేస్తుంది, ఆయనకే రిపోర్ట్ చేస్తుంది. సో అలాంటప్పుడు వీళ్ళు ఆయనకు అగేనెస్ట్గా ఏమైనా రాస్తారా? ఆయనకు అగేనెస్ట్గా ఛార్జ్ షీట్ వేస్తారా? ఆయనకు అగేనెస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారా? ఆయన దగ్గరికి వెళ్ళాక చేతులు కట్టుకుని సార్ కదా, ఇది ఫ్యాక్ట్, ఇది ఫ్యాక్ట్ కాదని చెప్పండి. నో, వెళ్ళేసి సార్ మేము ఇన్వెస్టిగేషన్కి వచ్చాం, యూ హ్యావ్ టు కమ్ టు అస్, మా ఆఫీస్కి రండి, మీరు నోటీస్ ఇస్తున్నాం మీకు అని చెప్పేసి అంటారా? నో. దెన్ సో అలాంటప్పుడు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ జరుగుతుంది? అండ్ వన్ మోర్ థింగ్, ఇలాంటి టెక్నికల్ కేసెస్లో ఎవరైతే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంటారో వాళ్ళకి టెక్నికల్ అంశాలు చాలా తెలిసి ఉంటాయి. దే నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కేస్. ఆ కేస్ కంప్లీట్ కూడా వాళ్ళ చేత చేయించాలి, ఎందుకంటే వాళ్ళకంటే ఒక వ్యూ ఉంటుంది, వాళ్ళకు ఒక ప్రాపర్ రూట్ మ్యాప్ ఉంటుంది. ఇది ఏం కేసు జరిగింది, ఎలాంటి ఫ్రాడ్ జరిగింది, ఎలాంటి మ్యానిపులేషన్ జరిగాయి, ఎలాంటి మిస్అప్రాప్రియేషన్ ఫండ్స్ జరిగాయి, ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది ఏంటనేది వాళ్ళకి ఒక విజువలేషన్స్ ఉంటుంది. దాన్ని ఈరోజు ఒక కొత్త ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టేస్తే, వాళ్ళని తీసేస్తే వాళ్ళకి ఏమర్థమవుతుంది? కేసు చదువుకోవడానికి ఒక సంవత్సరం పడుతుంది. వాళ్ళకి చదువుకున్న తర్వాత కూడా అర్థం కాలేదనుకోండి, వాళ్ళకి ఫేవర్గానే రాస్తారు, వీళ్ళకి అర్థమైన వరకు రాస్తారు. దట్స్ కాల్ ప్రెరగేటివ్ పవర్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటారు. కానీ నువ్వు ఎందుకు ఇలా చేసావు అలా చేసావు అంటే మళ్ళీ ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోమంటారు. బట్ అంతవరకు ఎందుకు? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా జరిగిద్దా? నో, ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. సో కాబట్టి క్లీన్ షీట్ అంటే ఏంటి? సిఐడి వాళ్ళు ఏమైనా క్లీన్ షీట్ ఇచ్చారా? ఈడీ ఏమైనా క్లీన్ షీట్ ఇచ్చిందా? లేకపోతే కోర్టు ఏమైనా క్లీన్ షీట్ ఇచ్చిందా? అది కదా మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఎవరు క్లీన్ షీట్ ఇచ్చారు కాబట్టి నాకు ఊరట అని అనుకోవచ్చు. ఏం ఊరట వచ్చిందని ఇప్పుడు నాకైతే తెలియదు, మరి మీరు ఊరట అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు అంటే సామాన్యులుగా ఈ ఒక్క క్వశ్చన్ దగ్గర మనం ఆగుదాం. సాధారణంగా అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఉన్నప్పుడు ఆయన ఒక 40 నాట్ ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్ అలైన్మెంట్, అమరావతి అలైన్మెంట్ సంబంధించిన స్కామ్ కావచ్చు, ఫైబర్ నెట్ కావచ్చు, ఇలాంటి రకరకాల కేసులు అన్ని కలిపి సంబంధించి ఆయన కొన్ని రోజులు జైల్లో ఉన్నారు, మాట వాస్తవమే. ఆ రోజు కోర్టులో చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో తప్పు లేదు అని అనిపించింది అనుకోండి, ఆయన అన్ని రోజులు జైల్లో పెట్టారంటే అది తప్పు అవుతుంది. కాబట్టి ఎక్కడో ఒడిదుడుకులు జరిగాయి, ఎక్కడో ఫ్రాడ్ జరిగింది అని కోర్టు నమ్మింది కాబట్టి అన్ని రోజులు, అది విచారణకు కావచ్చు ఇంకొకటి కావచ్చు, జైల్లో పెట్టడం జరిగింది. అన్ని రోజులు ఉన్నారు. అప్పుడు సిఐడికి సంబంధించి ఒక వెర్షన్ చూసాం, చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఈ దెబ్బతో చంద్రబాబు నాయుడు గారు ఫ్రాడ్ అంతా బయటకు వచ్చేస్తుంది అనుకున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ మారేసరికి మళ్ళీ ఇంకెక్కడో యూటర్న్కి వెళ్ళినట్టు చూస్తాం. అంటే గవర్నమెంట్ మారుతుంటుంటే స్వచ్ఛందంగా పనిచేయాల్సిన సంస్థల వెర్షన్స్ కూడా మారిపోతున్నాయా? ఎస్, డెఫినెట్లీ మారుతున్నాయండి. ఎందుకంటే మీరు గవర్నమెంట్ మారితే అని అనుకుంటున్నారు, గవర్నమెంట్ మారాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో, మినిస్టరో, లేకపోతే ఒక బోర్డు మెంబరో, ఒక చైర్మనో, లేకపోతే ఇంకోరు, వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీకి ఈరోజు వచ్చేసారు. సో ఇన్వెస్టిగేషన్ అనేది ఫెయిర్గా జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్లు ఎలా కడుతున్నారంటే ఎవరో చెప్తేనో, లేకపోతే ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనో. రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంటేషన్ అనేది ఈరోజు నాకు తెలిసినంత వరకు పోలీస్ ఇన్స్టిట్యూషన్స్లో చాలా అరువుగా దొరుకుతుంది. ఎందుకంటే ఐ థింక్ దే ఫర్గెట్ అబౌట్ ఆఫ్ దర్ ట్రైనింగ్. దే ఫర్గెట్ బై ట్రైనింగ్ అనే విషయానికి వస్తే, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళకి పాపం ఎంత ట్రైనింగ్ ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ దే డజంట్ హ్యావ్ ఎ ట్రైనింగ్ అండి. ఈవెన్ వాళ్ళు కానిస్టేబుల్స్ దగ్గర నుంచి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఏం ట్రైనింగ్స్ ఇవ్వాలి వీళ్ళకి? కమ్యూనికేషన్ క్లాసెస్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వాలి, బిహేవియరల్ క్లాసెస్ ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే సొసైటీలో ఈరోజు పాపం ఎస్ఐలు, సిఐలు దగ్గరన్నా కొంచెం పర్లేదు అనుకోవచ్చు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఎల్ రేంజ్లో అయితే నిజంగా వాళ్ళకి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, బేసిక్ రెస్పెక్ట్ లేదు. దాని తర్వాత వీళ్ళకి ఒక కోఆర్డినేషన్
ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, అంటే ఒబీడియన్స్ లేదు, అంటే ప్రజల వైపున వాళ్ళు దుర్భాషలాడడము, బూతులాడడం ఇట్లాంటి చాలా ఎక్కువైపోయినాయి. ఖచ్చితంగా వాళ్ళకి స్కిల్స్ క్లాసెస్ కూడా పెట్టాలి, ట్రైనింగ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సిటిజన్ అంత చీప్ కాదు కదా. ఓకే, ఒక తప్పు చేసిన వ్యక్తి అయినా కూడా మన ఇండియన్ సిస్టమ్ ఏంటి, రీహాబిలేట్ చేయడము, రిఫర్మేటివ్ సిస్టమ్ మంది రిఫర్మేటివ్ సిస్టమ్ ఉన్నప్పుడు నువ్వు అతనితో మిస్బిహేవ్ చేసినప్పుడు అతని మైండ్ సెట్ సైకలాజికల్గా ఎలా దెబ్బతింటుంది, అవునా కదా. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. కానీ ఇన్వెస్టిగేషన్స్ అనే దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా మనందరికీ తెలిసిందే, ఇన్ఫ్లుయెన్స్ అనేది కామన్గా జరుగుతుంది. సో ఫెయిర్గా లేదు. వాళ్ళు ఒకసారి ఉన్నప్పుడు వర్షన్, ఇంకోసారి ఉన్నప్పుడు వర్షన్స్ మారిపోతున్నాయి. అంటే అలా మారిపోయినప్పుడు ఖచ్చితంగా రీజన్స్ చెప్పాలి. రీజన్స్ చెప్పలేదు అనుకోండి, సపోజ్ ఎవరైతే మార్చారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే, సో మీరు యాజ్ ఏ లాయర్ మీరు ముందుగా మనం చెబుతుంటాం చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ సమానమే. అది వర్గం బట్టో, వర్ణం బట్టో, సామాజిక వర్గాలు, ధనిక పేద ఇవన్నీ కూడా సంబంధం లేదు అని. కాకపోతే ఒక అధికారంలో ఉన్న వ్యక్తుల మీద కేసులు వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారని మీరే అన్నప్పుడు, ఒకటి చట్టం ఎవరికి చుట్టం కాదండి. అది చెప్పుకోవడం వరకేనా? చట్టం ఈజ్ మీకు స్టాటిక్, అదేం మారదు. బట్ ద యాక్ట్ ఆఫ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో అది డైనమిజంగా మారుతుంది. ఎందుకు డైనమిజంగా మారుతుందంటే అది డైనమిజం చేంజ్ చేసేది పర్సన్స్. ఆ చట్టాన్ని నాకు నచ్చినోడికి నచ్చినట్టు నేను అప్లై చేస్తున్నా, ఇది అప్లికేషన్ అంతే. ఎందుకు చేస్తున్నారు అది డిపెండ్స్ అపాన్ ఆ మనిషిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆఫీసర్ని బట్టి ఉంటుంది, వాళ్ళ సైకాలజీని బట్టి ఉంటుంది, వాళ్ళ ఆంథ్రపాలజీని బట్టి ఉంటుంది, వాళ్ళ స్కిల్ సెట్ని బట్టి ఉంటుంది, వాళ్ళ యొక్క ఇంటెన్సిటీని బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఇంటెన్సిటీ ఏముందనేది మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. ఫస్ట్ మనం ఏం చేస్తాము, డిగ్రీ చదువుగానే లేకపోతే పీజీ చేయగానే చాలా ఆతృతగా ఉంటాం, ఎగ్జామ్ కొట్టేయాలి, మన దేశానికి ఏదో చేసేయాలి, రాష్ట్రానికి ఏదో చేసేయాలని చెప్పేసి ఊర్లాటతో ఉంటాం, ఎగ్జామ్ రాస్తాం, క్వాలిఫైడ్ అవుతాం, జాబ్లోకి వస్తాం. వచ్చిన తర్వాత ఏముంది, బుస్. ఎందుకు బుస్ అంటున్నానంటే ఆ రియాలిటీ అక్కడ ఉండదు. ఏదో ఒక ఒత్తిళ్ళో లేకపోతే ఇన్ఫ్లుయెన్సో, సుపీరియర్ చెప్పాడనో లేకపోతే ఇంకోటో బేసిక్ ఫండమెంటల్ రూల్ వెళ్ళిపోతుంది. సో దేర్ఫోర్ మీరు ఎక్కడ న్యాయం చేస్తున్నట్టు, మీ అప్లికేషన్ ఏదైతే ఉందో నచ్చినోడికి నచ్చినట్టు మీరు అప్లై చేస్తారు తప్ప, ఒకటి చట్టం ఎవరికి చుట్టం కాదు, అబ్సల్యూట్లీ రైట్. కానీ ఆ చట్టం ఎవరు ఎలా అప్లై చేస్తే అలా అప్లై అవుతుంది. ఓకే, నేను ఎందుకేమంటున్నా, లా యాక్ట్ అనేది ఒక స్టాటిక్, అది స్టాటిక్ డెఫినేషన్. అది దాని యాక్ట్ ఆఫ్ యాక్ట్ ఏదైతే ఉందో దట్స్ డైనమిక్ అనేది ఇంకా మనందరికీ తెలిసిందే, ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. ఎస్. సో అంటే అదే నేను అడుగుతున్నాను సూటిగా, అధికారులకు వచ్చేసరికి ఎట్లా అయినా దాన్ని మౌల్డ్ చేసుకోవచ్చా, ఆ వెసులుబాటు ఉందా మన దగ్గర? బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. గవర్నమెంట్ మారిపోగానే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పిఎస్ ఒక అతను ఎవరైతే ఉన్నారో, పెండియాల శ్రీనివాస సంథింగ్ ఏదో పేరుంది, ఆయన అసలు దేశం వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చి మళ్ళీ ఇలాంటి తప్పులు ఇంకోసారి చేయడం అని చెప్పేసి మొత్తం ఛార్జెస్ అని తీసేసి మళ్ళీ గవర్నమెంట్ సర్వీసెస్కి తీసుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క సర్వీస్ ఎంప్లాయీ కూడా ఏం ఆలోచించారంటే ఆర్టికల్ 14 కింద వాళ్ళ మీద కేసు వేయాలి. వాళ్ళ కేసు తీసుకున్నప్పుడు మాది ఎందుకు మీరు అట్లాంటి తప్పులు ఏదైనా చిన్న తప్పులు చేస్తే మమ్మల్ని ఎందుకు మీరు క్షమాభిక్ష పెట్టట్లేదు, అంటే అడ్మానిషన్ ఎందుకు చేయట్లేదు, డెఫినెట్గా వాళ్ళందరూ కోర్టుకి వెళ్ళి కేసులు వేయాలి. ఎందుకంటే నీ అప్లికేషన్ ఆఫ్ యాక్ట్ అనేది గుడ్ ఫెయిత్ ఉండాలి, నాట్ బ్యాడ్ ఫెయిత్. ఇక్కడ రెండు ఉన్నాయి. మళ్ళీ గుడ్ ఫెయిత్ ఉండి నువ్వు చేయాలి కానీ బ్యాడ్ ఫెయిత్ కాదు. నువ్వు ఒకరి ఫేవరిజం చేయకూడదు. మళ్ళీ ఇఫ్ ఇట్ ఈస్ రిఫ్లెక్ట్ ఫేస్ ఆన్ ద రికార్డ్ ఇట్స్ అ ఫేవరిజం, హీ ఈస్ హెల్ లైబుల్ టు ద ప్రాసిక్యూషన్. అక్కడ ఫేవరిజం ఉందా లేదని ఛాలెంజ్ చేయాలి. మరి చేసేవాళ్ళు ఎవరు? సర్వీస్ మ్యాటర్ కాబట్టి ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే సర్వీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు చేయాల్సి వస్తుంది. అంటే సొసైటీలో అన్ని చూస్తూనే ఓ రకంగా చెప్పాలంటే జనరేషన్స్ అన్ని ఎట్లా వెళ్ళిపోతున్నాయి అంటే, ఇప్పుడు పెరిగిన వాళ్ళకి ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి, ఇంత ఊరట వచ్చేసింది లేకపోతే ఇంకేదో చెప్తుంది కోర్టు అన్నప్పుడు, అంటే ఆ రోజు కోర్టు సారీ మీరు జనరేషన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టాక్ అబౌట్ జనరేషన్. రీజన్ ఏంటంటే ఈ సిస్టమ్ ని తయారు చేసింది ఎవరండి? ఈ సిస్టంలో గవర్నమెంట్ని పంపించేది ఎవరండి? ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న మనుషులు కదా. వాళ్ళే కదా ఎలక్షన్స్లో ఓట్లు వేస్తున్నారు. ఏ బేసస్ మీద ఎలక్షన్స్లో ఓట్లు వేస్తున్నారండి వీళ్ళు? సినిమా హీరో, మా కులపోడు, మా మతపోడు, ధర్మాన్ని ఎత్తుకున్నాడు, మేనరిజమ్స్ ఉన్నాయి, లేకపోతే వీళ్ళు వస్తే అది చేస్తారు, వాళ్ళు వస్తే ఇన్ఫ్లుయెన్స్లో చేస్తున్నారు తప్ప, మీరు ఎక్కడైనా కానీ రాజ్యాంగం ప్రకారంగా మాకు రావాల్సిన హక్కుల్ని వాళ్ళు ఇస్తున్నారు, మా రైట్ ప్రకారంగా మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం అనే ధోరణిలో ఎక్కడైనా ఉన్నారా? సో ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు టాక్ అబౌట్ ఆఫ్ ద జనరేషన్. ఎందుకు అంటే వాళ్ళే పెద్ద కల్పిట్స్ ఇక్కడ, ఈవెన్ ఇంక్లూడింగ్ యూ అండ్ మీ ఆల్సో. మనం కూడా, మనమే ఎక్సెప్షన్ నేను అనట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక కైండ్ ఆఫ్ ఫేవరిజం, ఒక కైండ్ ఆఫ్ స్టేటస్ మైండ్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి
ప్రజలు ఎవరికో ఏదో జరిగిపోతుందని వాళ్ళు ఆతృత పడడం అనేది కూడా నన్నంత వేస్ట్ ఆఫ్ టైం. యాక్చువల్గా ఇందులో ఇంకొకటి కూడా మనము సరి చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు వచ్చినా ఏముందిలే, అది సైకలాజికల్ ఎఫెక్ట్. అవునా? అది సైకలాజికల్ కాదు కాదా? అది సైకలాజికల్ ఎఫెక్ట్. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళకి ఫేవరబుల్ గా, వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. నేను అదే అంటున్నాను, సైకలాజికల్ ఎఫెక్ట్ అని ఎందుకు అంటున్నానంటే ఆంథ్రపాలజీ సైకాలజీ లేకుండా ఏది సబ్జెక్ట్ నడవదు. హ్యూమన్ లైఫ్ నడిచేది ఆ రెండింటి మీద. ఎందుకంటే మీ మనిషి యొక్క భావాల్ని బట్టే ఒక ఎదుటి వ్యక్తి మీరు కోపంగా ఉన్నారా లేకపోతే నార్మల్గా ఉన్నారా అర్థమైపోతుంది. మీ యొక్క ఆలోచన యాక్ట్ని బట్టే మీరు మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళ చెడు మనస్తత్వం ఉన్న వాళ్ళ అర్థమైపోతుంది. ఈ మనస్తత్వాలు ఎక్కడి నుంచి డిఫైన్ అవుతాయి, డిజైన్ అవుతాయి అంటే మీ సైకలాజికల్ దాన్ని బట్టే డిజైన్ అవుతుంది. మీ సైకాలజీలో మంచి చేయాలనే సైకాలజీ మీకుంటే మీరు మంచి చేస్తారు, ఫేవరిజం చేయాలనే సైకాలజీ ఉంటే ఫేవరిజం చేస్తారు, చెడు చేయాలనే సైకాలజీ ఉంటే చెడు చేస్తారు. ఇది చెడు మంచి అనేది ఎవరు డిఫైన్ చేశారంటే లార్జర్ పీపుల్ అంతే. ఒక 10 మంది ఇది మంచి అని అనుకుంటే అది మంచి, 100 మంది చెడు అనుకుంటే అది చెడు. అది ఎక్కడ కూడా ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ లేదు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పడానికి. ఓకే, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి ఊరట అని అలా అని ఇలా అని మన వార్తల్లో చూస్తున్న నేపథ్యంలో అసలు కోర్టు జడ్జ్మెంట్ లో లేకపోతే కోర్టు ఏం చెప్తుంది, బయటకి మీడియా దాన్ని ఎట్లా చూపిస్తుంది? నిజంగా పెద్ద హాస్యాస్పదం తెలుసా. మీరు నేను కూడా పిచ్చగా నవ్వుకోవచ్చు. నిజం అంత కామెడీగా ఉంటుంది. మీడియా వాళ్ళు ఈ రోజుల్లో ఇస్తున్నది ఏంటంటే పైకి వాళ్ళు చెప్పే భాషలు ఎలా ఉన్నాయంటే మేము 4th ఎస్టేట్ ఇంకా ప్రజల కోసమే మేము అంకితం చేసేస్తున్నాము, మొత్తం ప్రజలకు మేము నిజాలు చెప్తున్నాము. బట్ నిజంగా వాళ్ళకు అంటే ఐ డోంట్ నో, అది వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఏదైనా చెప్పచ్చు. బట్ ఫ్యాక్ట్ మనం కూడా మాట్లాడుకోవాలి కాబట్టి ఒక న్యూట్రల్ పర్సన్స్గా మీరు వీలైతే దీన్ని కూడా జూమ్ చేయండి కోర్టు ఆర్డర్ని. కోర్టు 15వ తేదీ ఆర్డర్ ఒకటి ఏమి ఇచ్చిందంటే చదివి వినిపిస్తా లైన్ బై లైన్. Here, Lund Senior Counsel for the parties. The Lund Senior Counsel, Mr. Rohitgi, for the petitioner, state, and Rastram, submitted that the charge sheet was filed in the court, but the same has been returned on the same technical grounds. Some technical grounds were written in the end. Then, the impugned order having been passed in the November of 2023, and more than 1 year having the lapses of in the between, we are not inclined to interfere with the same, hence the special leave petition is dismissed. అంటే ఒక ఎస్ఎల్పి ఏదైతే ఉందో అది డిస్మిస్ ఎందుకు చేశారు అది రీజన్ చెప్తాను చూడండి. రకరకాల కథనాలు మనకు వస్తున్నాయి కదా, కథనాలు వచ్చే వాళ్ళకి అందరికీ ఒక చిన్న కనువిప్పు. మీరు ఇది కూడా జూమ్ చేసి వేయండి, నేను చూపిస్తున్నాను ఇక్కడ. అంటే స్టేట్ గవర్నమెంట్ కంటే సిఐడికి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ తరపున న్యాయవాది గారు ఆయన ఏం చెప్పారంటే మేము ఛార్జ్షీట్ అయితే వేసాము, ఆ ఛార్జ్షీట్ నెంబర్ అవ్వలేదు, రిటర్న్ అయింది డ్యూ రీజన్స్ వల్ల. సో ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిపోతేనే కదా ఛార్జ్షీట్ అనేది వేస్తారు, కాబట్టి ఇప్పుడు మేమైతే దాని మీద ఏమీ పెద్దగా తీసుకోవాలని అనుకోవట్లేదు అని చెప్పి కోర్టుకి చెప్పడం జరిగింది. సో కోర్టు ఏమనింది, సో ఏదైతే నవంబర్లో బెయిల్ ఆర్డర్ చేస్తున్నారో దాని మీద ఇప్పుడు మేము మేమేమి ఆర్డర్స్ పాస్ చేయలేము, ఎందుకంటే పైన ల్యాప్సెస్ 1 year పైన అయిపోయింది, కాబట్టి ఇప్పుడు దాకా అది కామ్గా జరిపోయింది, వాళ్ళు కూడా వద్దనుకుంటున్నారు, కాబట్టి మేము దీన్ని డిస్మిస్ చేస్తున్నాం అనేది. అయితే కోర్టు ఇంకో పాయింట్ చెప్పింది, పెండింగ్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ అప్లికేషన్ సీకింగ్ ఇంటర్వెన్షన్ ఇంప్లీడ్మెంట్ ఇఫ్ ఎనీ స్టాండ్ డిస్మిస్డ్. అంటే ఎవరన్నా మధ్యలో ఇంకొకటి అప్లికేషన్స్ కానీ ఇంటర్వ్యూన్ అప్లికేషన్స్ వేస్తుంటే దాన్ని కూడా మేము తోసిపుచ్చుతున్నాము అని చెప్పి 5వ పాయింట్లో ఏమి ఇచ్చిందంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ బ్రీచ్ ఆఫ్ ద కండిషన్స్. వాట్ కండిషన్స్? ఏంటి కండిషన్స్? బెయిల్ ఆర్డర్లో ఏదైతే కండిషన్స్ ఉన్నాయో ఆర్ ఇన్ కేస్ ద రెస్పాండెంట్ డస్ నాట్ కోఆపరేట్, అంటే రెస్పాండెంట్ అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. డస్ నాట్ కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్ ఆర్ అ ట్రయల్, ఏదైనా ఇన్వెస్టిగేషన్ కావచ్చు లేకపోతే ట్రయల్కి కావచ్చు. ద స్టేట్ షెల్ బీ అట్ లిబర్టీ టు ఫైల్ అప్రోప్రియేట్ ప్రొసీడింగ్స్ యాజ్ మే బీ పర్మిజబుల్ అండర్ ద లా. అంటే స్టేట్ గవర్నమెంట్కి మళ్ళీ ఒక ఓపెన్ ఇచ్చేసింది, ఎప్పుడైనా మళ్ళీ అప్లికేషన్ వేసుకోవచ్చు వాళ్ళు. ఈ అప్లికేషన్ డిస్మిస్ అయితే అయింది కాక మళ్ళీ చేంజ్ ఆఫ్ సర్కమ్టెన్సెస్ మారింది అంటే ఇమీడియట్లీ దే కెన్ ఫైల్ అన్ అప్లికేషన్. నా ఇక్కడ చేంజ్ ఆఫ్ సర్కమ్టెన్సెస్లో ఇంకోటి కూడా ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా వీళ్ళు ఖచ్చితంగా ఒక యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చేంజ్ ఆఫ్ సర్కమ్టెన్సెస్లో మీరు బెయిల్ అప్లికేషన్ క్యాన్సిలేషన్కి మీరు ప్రెస్ చేయట్లేదు అంటే ఎందుకు ప్రెస్ చేయట్లేదు, గతంలో ఏం జరిగింది అనేది కోర్టుకు చెప్పాలి కదా. చెప్పకుండా అలా ఏం రీజన్స్ అసైన్ చేయకుండా అప్లికేషన్ ఊరికనే డిస్మిస్ చేయించేసుకుంటే ఎలా? దట్ ఆల్సో బి మైలిషియస్ ఇంటెన్షన్. మరి ఎందుకు చేశారు, ఎలా చేశారు? అదే దట్స్ వాట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది అక్కడ జరిగిపోతుంది కదా, మీకు అర్థమైపోతుంది కదా. సిఐడి డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో సిఐడి డిపార్ట్మెంట్ అందరు ఇప్పుడు ఎవరికి రిపోర్ట్ చేస్తారు?
వాళ్ళ చీఫ్కి రిపోర్ట్ చేస్తారు. ఇప్పుడు డీజీపీ కానీ లేకపోతే హోమ్ సెక్రటరీ కానీ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? కన్సర్న్ మినిస్టర్. కన్సర్న్ మినిస్టర్స్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? చీఫ్ మినిస్టర్కి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? అండర్ ద కంట్రోల్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. హూ ఈస్ చీఫ్ మినిస్టర్? హీ ఈజ్ నన్ అదర్ దాన్ ద అక్యూజ్డ్ ఇన్ సమ్ ఎల్స్ కేస్. సో వీ కెన్ సే అలెజ్డ్ పర్సన్. ఇప్పుడు ఖచ్చితంగా అది ఫేవరబుల్ గానే వస్తది కదా. దట్స్ వాట్ నేను అదే అంటున్నా. ఇది మిస్యూజ్ ఆఫ్ పవర్ అండ్ బ్రీచ్ ఆఫ్ ఓత్. బ్రీచ్ ఆఫ్ ఓత్ ఏంటంటే వీళ్ళు మినిస్టర్లుగా అయ్యేటప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. నా సొంతానికి కానీ, నా బంధువులకి కానీ, బంధుమిత్రులకు కానీ, ఫ్రెండ్స్కి కానీ, ఇంకోరికి కానీ నేను ఏది ఫేవర్ చెయ్యను. ఇప్పుడు నువ్వు చేసుకునేది అంటే ఇట్స్ డైరెక్ట్లీ ఫేవరిజం, ఇండైరెక్ట్ కూడా కాదు, డైరెక్ట్లీ ఫేవరిజం. ఇఫ్ రియల్లీ యూ హ్యావ్ ఎ గుడ్ కాండక్ట్, యు ఆర్ ఎథికల్ పర్సన్, ఆర్ రియల్లీ యు ఆర్ ఒబేడ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, మీరు ఏం చేసి ఉండాలి? మీకు మీరు సుమోటోగా ఇమీడియట్గా కేసెస్ అన్నింటినీ కూడా ట్రాన్స్ఫర్ టు సిబిఐ అని చెప్పేసి కన్సల్ట్ ఇచ్చేయాలి. ఇవ్వరు కదా. మీరు అలా లేనప్పుడే కదా మీరు ఫెయిర్ లేదని అర్థము. కానీ ఒకటి బాలగారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనే కాదు, ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరు ఉన్నా అలా చేయరు కదా అంటున్నాను నేను. అలా చేయకపోవడం తప్పని నేను అంటున్నానండి. అలాంటప్పుడు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలకో లేకపోతే సంబంధిత అధికారులకో ఈ పవర్స్ ఇస్తున్నారు? లా అండ్ ఆర్డర్ అనేది రాజ్యాంగం ప్రకారము అది స్టేట్కి సంబంధించిన లిస్ట్లో ఉంటుంది. స్టేట్ లిస్ట్ ఒకటి, సెంట్రల్ లిస్ట్ ఒకటి, కాంకరెంట్ లిస్ట్ అని 3 ఉంటాయి. అది స్టేట్ అండర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్టేట్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తుంది. అయితే ఈడీ ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి కదా. ఇవి స్వచ్ఛందంగా పనిచేయాల్సిన సంస్థలు కదా, ప్రభుత్వాలకి లోబడి పనిచేయాలి. ఎవరు చెప్పారు మీకు స్వచ్ఛందంగా పనిచేసే సంస్థలని? స్కూల్లో చెప్పారు. ఎక్కడ? ఏ స్కూల్లో? మా స్కూల్. మీ స్కూల్లో చెప్పారా? నన్ను అడిగితే మన టీచర్లు అబద్ధాలు చెప్తున్నారు మనకు. నేను కూడా చదువుకోనే కదా వచ్చాను. నాకు తెలిసి మా టీచర్లు కూడా అబద్ధాలు చెప్పారని నేను మా స్కూల్లో. ఎందుకంటే స్కూల్లో టీచర్లు ఒకటి చెప్తున్నారు, రియాలిటీ ఇంకోటి ఉంటుంది. ఎట్లా వర్కౌట్ అవుతుంది నాకు అర్థం కాల. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్, సపోజ్ నా ఫ్రెండ్స్ అని అనుకుందాం, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళారు. క్యాస్ట్ సర్టిఫికేట్ గురించో లేకపోతే కమ్యూనిటీ సర్టిఫికేట్ గురించో సంథింగ్ ఎల్స్. నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మా ఫ్రెండ్కి ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఇద్దరం ఒకటే రోజు అప్లికేషన్ వేసుకున్నాం. నేను ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నాకు 2 days సర్టిఫికేట్ వచ్చేసింది. 2 days అక్కల సాయంత్రానికి. ఓకే, సాయంత్రం వరకు అనుకోండి. మా ఫ్రెండ్ నెల రోజులైనా అప్లికేషన్ రాలా. ఓకే, అవునా? ఇప్పుడు ఇక్కడ తప్పెవరిది? నిజంగా వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ డ్యూ డిశ్చార్జెస్ చేస్తున్నారా? సావరెన్ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేస్తున్నారా? అంటే ఫేవరిజం జరగట్లేదా? నన్ను ఎందుకు నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నానంటే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సొసైటీలో, దట్స్ హ్యాపెనింగ్. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఒక చిన్న వ్యక్తి, నాలాంటి సాధారణ వ్యక్తే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. అంటే నేను చేస్తున్నానని చెప్పట్లా, బట్ నేను ఎందుకు అంటున్నాను అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తికి ఎలా జరుగుతుంది, ఇన్ఫ్లుయెన్స్ లేని వ్యక్తికి ఎలా జరుగుతుంది అంటే సామాన్య ప్రజలకి ఈ ప్రభుత్వాలలో ఏ ప్రభుత్వాలలో న్యాయాలు జరగవు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ ఇస్ మ్యాండేటరీ. ఈ ఇన్ఫ్లుయెన్స్ కూడా కారణాలు ఎవరంటే మీ పిల్లలే. సమాజంలో ఉన్న మీ పిల్లలో, మీ బంధువులో, మీ అన్ననో, మీ అక్కనో, మీ చెల్లో, మీ బావనో, మీ బామర్దినో, లేకపోతే మీ మరదలో, మీ వదిననో, ఎవరో ఒకరు. ఎందుకంటున్నానంటే వాళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయీస్. మీలో ఉన్న వాళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళు ఎక్కడి నుంచో పైనుంచి దిగిరాలా, లేకపోతే కింద నుంచి ఏం పైకి ఎగరలా. సో మీలో ఉన్న వాళ్ళే. సో తప్పెవరిలో ఉంది? మీలో ఉంది. సరిదిద్దుకోవాల్సిన ఫస్ట్ ఎవరు? ఫస్ట్ మనల్ని మనమే సరిదిద్దుకోవాలి. అబ్సల్యూట్లీ. సో ఇంకా అలాంటప్పుడు రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న వ్యక్తులు, లేకపోతే రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటారా? నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే ఇప్పుడు కామన్ మ్యాన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నప్పుడు మరి చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేడా? చెప్పండి. ఇన్ఫ్లుయెన్స్ ఆయన చేయకపోయినా అండి ఆఫీసర్ యొక్క ఇంటెన్సిటీ, ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది? నేను మంచిగా చదవాలి, నాకు మంచి గుడ్ విల్ రావాలి, గుడ్ మార్క్స్ రావాలంటే నేను ఏం చేయాలి? సార్కి ఫేవర్ చేయాలి. ఆటోమేటిక్గా ఉంటుంది అది మైండ్లో. ఉండదు అని ఎవడన్నా చెప్పండి, నాకు రమ్మని చెప్పండి, నేను సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తా. అలా అన్నారంటే నిజంగానే వాళ్ళకి ఆ సిబ్బంది ఏదో ఉన్నట్టు. డెఫినెట్లీ కదా, ఖచ్చితంగా ఉంటుందండి. ఉండకుండా ఉండే సమస్య లేదు. ఎందుకంటే ఒకవేళ మీడియా వాళ్ళు మాట్లాడినా, ఇప్పుడు మీడియా సంస్థలో మీడియా వాళ్ళు మాట్లాడినా, జర్నలిస్టులు మాట్లాడినా, ఏమైనా మీరు చేసేది 1 సైడే కదా. మీరు మీ సంస్థలో మీకు మంచి ఆర్టికల్స్ రాస్తేనే కదా మీకు ఇది చేసుకుంటారు. అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఆఫ్ ఎనీ పర్సన్, బట్ ఫ్యాక్చువల్స్ థింగ్స్ అని చెప్తున్నా. నాకు అందరు మీడియా మిత్రులు నాకు ఫ్రెండ్సే. ప్రతి ఒక్క ఈవెన్ నాకు పిలిచే ఇన్వైట్ చేసే వాళ్ళు కావచ్చు, ఇన్వైట్ చేయని వాళ్ళు కావచ్చు, అందరూ నాకు రిలేటెడ్ ఉన్న వాళ్ళే. బట్ ఆఫ్ ద రికార్డ్ వీ హ్యావ్ ఎ గుడ్ అసోసియేషన్, గుడ్ రిలేషన్షిప్. కానీ పాపం వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళది, మా ప్రొఫెషన్ మాది. లైక్ యూ అండ్ మీ.
ప్రొఫెషన్ ఉన్నప్పుడు ఇట్స్ కామన్. సో అందువల్ల చెప్పలేము. అంటే దీని ఇంకా గురించి ఈ మనం సిస్టమ్ ఎంత ఎంత డిస్కషన్ చేసినా ఈ సిస్టమ్ లో దీన్ని ఎవరు మార్చలేరు. మార్చాలి అంటే ఒక ప్రజల చేతిలోనే ఉంది. ఇంత ధైర్యం ఉంది కాబట్టి ఎవరికి నచ్చిన పని అవును దోచుకుంటున్నారా, లేకపోతే ఆక్రమించుకుంటున్నారా, అవును సంపాదించుకుంటున్నారా, ఏదైనా కావచ్చు. ఏదైనా తప్పించుకుని ఆ వెసులుబాటు మనలోనే లొసుగుల వల్ల ఏమైనా చేయొచ్చు అనే లొసుకులు అయితే కాదు, ఇది ఒకరికి చూపించే ఫేవరిజం అంతే. లొసుకులు ఏం లేవు, ఫేవరిజమే ఒక లొసుగు అంతే, అంతకు మించి ఏం లేదు. అదొకటి చాలదు. ఓకే. అండ్ ఇంకొక విషయము, ఇప్పుడు తిరుపతి ఘటనకి సంబంధించి మీరు నాగేంద్ర గారి తరపు నుంచి వాదిస్తున్నారు. వంగవీటి నరేంద్ర గారు సారీ, మీరు ఆ కేసు టేకప్ చేశారు, నేను విన్నాను, నిజమేనా? వంగవీటి నరేంద్ర గారు హ్యూమన్ రైట్స్ కమిషన్ లో హోమ్ మినిస్టర్ అమిత్ షాకి, అలానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దర్శనానికి సంబంధించిన తొక్కిసలాట ఏదైతే ఉందో అందులో చనిపోయిన బాధితుల తరపున ఆయన ఒక కేసు వేయడం అయితే జరిగింది. వంగవీటి నరేంద్ర గారు మీ అందరికీ తెలిసిందే, సుపరిచితులు. ఆయన విజయవాడ లేకపోతే ఆంధ్రాలో వంగవీటి రంగా గారు చాలా ఫేమస్. ఆయన వారసులే వీళ్ళు, అంటే వాళ్ళ అన్నగారు అబ్బాయి నరేంద్ర గారు. ఆయన ఈరోజు ఈ ఘటన చూసి ఆయన కూడా చలించి దాని మీద కేసు వేయడం అయితే జరిగిందనమాట. చూడాలి, కేసు నెంబర్ డైరీ నెంబర్ అయితే అయింది. మోస్ట్ ప్రాబ్లీ అది లిస్ట్ అయ్యి నోటీస్ కూడా అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం. సాధారణంగా అంటే కొన్ని ఘటనలకు సంబంధించి కొన్ని విషయాల్ని మనం అడ్రస్ చేస్తూ ఉంటాం కదా, ఆ కేసుకు సంబంధించిన వివరాలు చెప్తారు. అందులో మేము పొందుపరిచిన విషయాలు ఏంటంటే దీంట్లో ప్యూర్లీ నెగ్లిజెన్సీ ఉంది. డ్యూ కేర్ ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకోలేదు, క్రౌడ్ మేనేజ్మెంట్ని తీసుకోలేదు, ప్రాపర్ కమ్యూనికేషన్స్ లేదు, లాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరేమో పబ్లిక్కి కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేశారు, మేము ఇంతమంది 7 lakhs మెంబర్స్ మేము హ్యాండిల్ చేయగలుగుతాం, అంత కెపాసిటీ మా దగ్గర ఉంది, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము మొత్తం బిల్డ్ చేశామని చెప్పేసి అని చైర్మనే పుంకాలుగా ఆయన న్యూస్ ఐటమ్స్లో అన్నింటిలో కూడా ఇచ్చున్నారు. సో దేర్ ఫోర్ పబ్లిక్ బిలీవ్ చేసి వచ్చారు మీ దగ్గరికి. పబ్లిక్ బిలీవ్ చేసి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఒకవేళ సక్సెస్ అయింటే ఆ క్రెడిట్ని మీరు తీసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు సక్సెస్ అవ్వనప్పుడు ఫెయిల్యూర్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. సో దేర్ ఫోర్ మీకు ఇప్పుడు వాళ్ళు చనిపోయినందుకు కారణాలు మీరే కదా, అకౌంటబిలిటీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక సినిమా థియేటర్లోనే ఒక వ్యక్తి వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగి చనిపోయినప్పుడు అంత పెద్ద ఎత్తున ఇష్యూ జరిగినప్పుడు ఒక సంస్థ భక్తుల్ని ఇన్వైట్ చేసినప్పుడు మరి మీరు ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా భక్తులను ఎలా ఇన్వైట్ చేస్తారు? మీరు అలా లేకుండా యాజ్ ప్రొసీజర్ జరిగిపోయింటే కామన్గా వెళ్ళిపోయింది కదా. మీరు ప్రొసీజర్ని మార్చారు కాబట్టి ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది. సో దీంట్లో నెగ్లిజెన్సీ ఉన్నప్పుడు దాని అకౌంటబిలిటీ కూడా మీరు తీసుకోవాలి. ఖచ్చితంగా మిమ్మల్ని పనిష్ చేస్తే రేపు ఇంకొక ఆఫీసరో ఇంకొక చైర్మనో ఇంకొక మెంబరో ఇలాంటి పనులు చేయకుండా చిత్తశుద్ధితో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకి మంచి చేసే విధంగా గుడ్ ఫెయిత్తో పనిచేస్తారు. లేదనుకోండి ఏదో మీకు రాజుగారు ఇచ్చారు హోదా అని చెప్పినట్టు కూర్చుంటే ఇదేమి నవాబుల కాలం కాదు, లేకపోతే రాజుల కాలం కాదు. మీరేమి మా మీద తొక్కి ఆడడానికి మీరేమి దాద్గారీలు కాదు, లేకపోతే రాజులేం కాదు. అంటే సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంతమంది పోలీసుల్ని ట్రాన్స్ఫర్ చేశారు, మరి కొంతమంది డైవర్షన్ అండి. నువ్వు సస్పెన్షన్ చేస్తే ఏమొస్తుంది? నువ్వు ఎఫ్ఐఆర్ కట్టి 304 కట్టి వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి చనిపోయిన వ్యక్తులకు ఎవరెవరు కారణాలు వాళ్ళని శిక్షించాలి. అలా కాకుండా మీరు ఏదో సస్పెండ్ చేశాను ట్రాన్స్ఫర్ చేశాను, ఎవరికి కావాలి సస్పెన్షన్ ట్రాన్స్ఫర్? ఇప్పుడు సస్పెన్షన్ చేస్తావు అదేమో తిరిగి వస్తారా? లేదంటే వీళ్ళ అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు? చావుల్లో 2 రకాలు ఉంటాయండి, న్యాచురల్ డెత్ ఉంటుంది, లేదంటే కాజ్ ఆఫ్ డెత్ ఉంటుంది. కాజ్ ఆఫ్ డెత్లో ఎవరైతే దానికి కారణం ఏంటారో వాళ్ళని పనిష్ చేయాలి, సింపుల్. అది మర్డరో లేకపోతే సూసైడో హోమోసూసైడో లేకపోతే యాక్సిడెంటో లేకపోతే ఇంకోటో వాట్ ఎవర్ ఇట్ మేబీ, దానికి తగ్గట్టుగా దానికి నెగ్లిజెన్సీ ఆఫ్ డెత్ ఉందనుకోండి యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి డెత్ ఏంటి? న్యాచురల్ డెత్ అంటే హెల్త్ బాగాలేకపోవడము, అకస్మాత్తుగా చనిపోవడము, హార్ట్ అటాక్ రావడం, ఇది న్యాచురల్ డెత్ కానిది ప్రతి ఒక్క దానికి కూడా రీజన్ ఉంటుంది, అకౌంటబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సాధారణంగా లాయర్స్ వాదించేటప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కి అలాంటి పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇలా కొన్ని అడ్రస్ చేస్తూ వాదిస్తారని వింటూ ఉంటాం. కోర్ట్ హాల్లోకి మేము రాలేం కాబట్టి. ఇప్పుడు తెలంగాణలో ఒక హీరో ఒక థియేటర్కి వెళ్ళారు, తొక్కిసలాట జరిగింది, ఒక ఆమె చనిపోయారు. సో జైలు వరకు పంపించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఒక రోజు రాత్రి జైల్లో ఉండి ఆయన వచ్చిన సందర్భం చూసాం. ఇప్పుడు ఇది ఆంధ్రాలో జరిగిన విషయం. అక్కడ కూడా ఎలాంటి తొక్కిసలాటే జరిగింది, 6 మంది చనిపోయారు, సస్పెండ్ చేసాము అది ఇది అని ఏదో చెప్తున్నారు. దీన్ని అడ్రస్ చేస్తాను. నేను మీకేం చెప్పాను? లా ఇస్ స్టాటిక్, యాక్ట్ ఇస్ డైనమిజం అని చెప్పాను. ఇప్పుడు లా ఒకటే కానీ ఒక్క చోట ఒకలాగా ఇంకో చోట ఇంకోలాగా యాక్ట్ అవుతుంది. అంటే దేనికి యాక్ట్ అవుతుంది? మనుషుల్ని బట్టి, పర్సన్స్ని బట్టి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి, వాళ్ళ సైకాలజీని బట్టి.
సో ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నట్టే ఈ అంశం అక్కడ కూడా వస్తుంది. వాళ్ళ మీద కూడా కేసులు కడతారు, కట్టకుండా వదిలిపెట్టే సమస్య ఉండదు, కట్టి వాళ్ళ మీద కూడా ప్రాసిక్యూషన్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే, ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు ఎవరికి వాళ్ళు నువ్వు 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 అని చూపించుకునే ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం కదా, మరి మీ వర్షన్ ఎలా ఉండబోతుంది? మేమైతే మాకు అంటే సామాన్యులుగా అసలు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆశ ఇక్కడ ఉంటుంది. మేమందరిలాగా ఎవరో మీద నెట్టట్లేదు. మేము డైరెక్ట్గా ఎవరెవరు ఉన్నారనేదో వాళ్ళ పేర్లు కూడా పెట్టాము. ఎందుకంటే ఫస్ట్ చీఫ్ మినిస్టర్, 2 చైర్మన్, 3 ఈఓ అండ్ 4వ వ్యక్తి కూడా ఎవరైతే ఉన్నారో దానికి రిలేటెడ్ పర్సన్స్ వాళ్ళని కూడా మేము పెట్టున్నాము. ఎందుకు ఎండోమెంట్ మినిస్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళది కూడా వస్తుంది. ఎందుకంటే మేము స్పెసిఫిక్గా దాంట్లో రాసింది మీకు నేను అది కూడా చెప్తాను ఎవరెవరి పేర్లు పెట్టామని చెప్పేసి. అంటే మీరు చూస్తూ ఉండండి, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ ని పెడితే పెట్టచ్చు అలాగా? ఎందుకు పెట్టకూడదు? ఆ కేసులు నిలబడతాయా? ఎందుకు నిలబడవు? అధికారంలో ఉన్నారు కదా, ఇంతకుముందు మనం అనుకున్నట్టు మీ అధికారంలో స్కూల్లోని టీచర్లు మా స్కూల్లోని టీచర్లు తప్పులు మాట్లాడారు, మనం తప్పులు నేర్చుకున్నాం అన్నారు కదా. ఏ వ్యక్తి అయినా తప్పు చేసినప్పుడు అది తప్పే. కానీ నిలబడతాయా అంటున్నాను నేను. ఖచ్చితంగా నిలబడతాయి. అది పోరాటం చేసే వ్యక్తిని బట్టి ఉంటుంది. ఇప్పుడు బాలాగారు ఎంతవరకు పోరాటం చేద్దాం అనుకుంటున్నారు? న్యాయం మేము పోరాటం చేయం. అందరూ పోరాటాలు చేస్తాము ఇదేదో మాట్లాడుతున్నారు కదా. నేను ఐ వోంట్ సే దట్ కైండ్ ఆఫ్ వర్డ్స్. నేను ఒకటే చేస్తాను, ఐ డూ మై డ్యూటీ. జస్టిస్ డెఫినెట్గా డెలివర్ అవుతుంది, జస్టిస్ ప్రివేల్ అవుతుంది. అంతవరకు అయితే మేము చెప్పగలుగుతాం. నేను పోరాటం చేస్తున్నాను, పోరాటం చేసి ఏ లోకంలో ఉన్నాం మనం పోరాటాలు చేయడానికి? ఇదేమన్నా బ్రిటిష్ కాలంలో ఉన్నామా? కాదు కదా. వినిపించండి మీరేం పెట్టారు. ఓకే, త్రీ మెంబర్స్ పేర్లు ఎక్కువ పెట్టామండి. నారా చంద్రబాబు నాయుడు, హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బిఆర్ నాయుడు, చైర్మన్ ఆఫ్ ద టీటీడీ బోర్డ్, శ్యామలరావు, ఈఓ ఆఫ్ టీటీడీ బోర్డ్. ఈ ముగ్గురు మెయిన్గా. ఎందుకు వీళ్ళు ముగ్గురు అంటే ఇది ఒక స్టేట్ ఫెస్టివల్ అండి. ఈ రోజు లేకపోతే రేపో మాపో లేకపోతే మొన్ననే వచ్చింది కాదు. ఇది ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇదే. రైట్, జరుగుతుంది కామన్గా. రైట్, ప్రతి చోట జరుగుతున్నప్పుడు ఇది ఒక స్టేట్కి సంబంధించింది. ఎందుకు నేను స్టేట్ చీఫ్ మినిస్టర్కి ఆపాదిస్తున్నాను అంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశం కాదు. సరే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అయితే ఓకే, టీటీడీ బోర్డు ఒకటే చూసుకుంటారు. టీటీడీ బోర్డులో కూడా ఎవరెవరు ఉన్నారు? పక్క రాష్ట్ర వాళ్ళు ఉన్నారు, వేరే వేరే ప్రదేశాల నుంచి ఉన్న వాళ్ళు కూడా టీటీడీ బోర్డులో మెంబర్ ఉన్నారు. అంటే అన్ని రాష్ట్రాలకి దేశం మొత్తం సంబంధించిన అంశం కదా. అలాంటప్పుడు ఫస్ట్ డ్యూ కేర్ ఎవరు చూడాలి? చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఎవరు చూడాలి? చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన టీటీడీ బోర్డు చైర్మన్, ఈఓ, వీళ్ళు ముగ్గురు కదా రెస్పాన్సిబిలిటీ. ఇంత పెద్ద ఫెస్టివల్ని మీరు అంత నెగ్లిజెన్స్కి ఎలా చేశారు? ఎందుకు నెగ్లిజెన్స్ అంటే నేను చెప్తున్నాను, 7 లక్షల మందిని మేము టోకన్స్ ఇస్తాము అని చెప్పి ఆఫర్ చేసినప్పుడు మీరు టెక్నాలజీ ఇన్వెంటర్ కింగ్, ఎక్కడ పోయింది టెక్నాలజీ? ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి బిఆర్ నాయుడు గారు చైర్మన్ చెప్పారు, ఎక్కడ పోయింది? ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎందుకు వాడుకోలేదు? మీరు క్రౌడ్ని ఎందుకు పుల్ చేయాలనుకున్నారు? 7 లక్షల మందికి మీరు టికెట్లు ఇస్తామని చెప్పేసి 9 సెంటర్లు 94 కౌంటర్లు ఎందుకు పెట్టారు? ఏ ఉద్దేశంతో పెట్టారు? ఏ ఇంటెన్స్తో పెట్టారు? మీ ఇంటెన్సిటీ ఏంటి? ఇలా పెట్టడానికి రీజన్స్ ఏంటి అది చెప్పాలి. ఓకే, నిజంగానే మీరు ప్రజలకి మంచి చేయాలని అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ 20 కిలోమీటర్లు ఉన్న అలిపిరి పాదాలతో మనం వెళ్ళే రూట్లో ఇదంతా కామన్ మ్యాన్సే కదా. వెళ్ళే దాంట్లో కౌంటర్స్ ఎందుకు పెట్టలేదు? మీరు 200, 300, 400, 500 కౌంటర్లు ఎందుకు పెట్టలేకపోయారు? 1000 మెట్లు ఉన్నాయి కదా. ఎక్కేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా కౌంటర్లో టోకన్ తీసుకుంటారు, పోతూ ఉంటారు కదా. అవునా? ఈ ఫెసిలిటీ అక్కడ ఎందుకు ప్రొవైడ్ చేయలేదు? ఒకవేళ కౌంటర్స్ పెట్టిండాల్సింది. ఎవరికి పెట్టిండాలి? ఏజ్ అయిపోయిన వాళ్ళకి కౌంటర్లో టికెట్ తీసుకోమని, వాళ్ళు బస్కి వెళ్ళిపోతారు. లేదంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి మీరు పెట్టినంటే బాగుండేది. మీరు ఈ ఫెసిలిటీస్ని ఇంత మైండ్ అప్లికేషన్ చేయకుండా నెగ్లిజెన్సీతో, మీకు అవగాహన లేకపోవడం వల్ల, మీకు తెలియకపోవడం వల్ల ఇలాంటి వ్యక్తులకి మనం పవర్స్ ఇచ్చినప్పుడు ఇలాంటివి కదా జరుగుతాయి. ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. గతంలో వీళ్ళున్న రెజిమ్లోనే తొక్కిసలాటలు నుంచి చాలా మంది చనిపోయారు. మీకు చావాలంటే లెక్కలేదు, మాకు అది అర్థమైపోయింది. వీళ్ళకి చావు అంటే లెక్కలేదని చెప్పేసి అని. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళ యాక్ట్ ఇలానే ఉంది, వీళ్ళ కాంటాక్ట్ అట్లానే ఉంది. మనుషులను చంపినా కూడా వీళ్ళు నథింగ్ మ్యాటర్ వీళ్ళకి. ఈయన గతంలో ఎప్పుడో రైతుల మీద కూడా కాల్పు జరిగారు. అంటే ఈయన మైండ్ సెట్ ఏంటి? ఇట్స్ డిక్టేటర్షిప్ మైండ్ సెట్. ఎందుకంటే యువర్ పాస్ట్ యాక్ట్ విల్ డిసైడ్ వాట్ ఈస్ యువర్ ప్రెజెంట్ అండ్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ అని చెప్పేసి అని. రైట్, అంటే నీ కర్మనే డిసైడ్ చేస్తుంది ప్రతిదానికి కూడా. దీంట్లో నెగ్లిజెన్స్ అని ఎందుకు అంటున్నానంటే క్రౌడ్ మేనేజ్మెంట్ అనే దానికి ఒక సబ్జెక్టే ఉంది. ఓకే, క్రౌడ్ మేనేజ్మెంట్కి ఒక సబ్జెక్ట్ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన క్రౌడ్ని వేరే చోట ఉన్న టెంపుల్స్ వాళ్ళు కూడా వచ్చి నేర్చుకొని వెళ్ళి అక్కడ మేనేజ్ చేసుకుంటారు. అలాంటి క్రౌడ్ మేనేజ్మెంట్లో ఇంకోటి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఏ విధంగా క్రౌడ్ని హ్యాండిల్ చేయాలి, ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది.
ఒక బ్లూ ప్రింట్ డిజైన్ చేసుకోవాలి. 7 లక్షల మంది వస్తున్నారంటే ఎన్ని కౌంటర్లు, ఎన్ని సెంటర్లు, దాని రూట్ మ్యాప్ ఏంటి, ఎన్ని బ్యారిగేట్స్ పెడుతున్నాము, ఎన్ని రూట్స్ వస్తున్నాయి, ఎగ్జిట్ ఏంటి, ఎంట్రీ ఏంటి, ఫైర్ ప్రొటెక్షన్ ఏంటి, ఫైర్ ఆఫీసర్లను ఎంతమంది పెట్టారు, హాస్పిటల్ ఇంతమందిని పెడుతున్నప్పుడు డాక్టర్స్ ఎంతమంది ఉండాలి, అంబులెన్స్ ఎంతమంది రెడీగా ఉండాలి, వాళ్ళకి ఫుడ్ ఏంటి, వాటర్ ఏంటి, శానిటేషన్, ఇది బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ ఇవి. ఇవన్నీ మీరు ఏమేమి అరేంజ్ చేస్తారని చాలా ఇంపార్టెంట్. మనము విజయవాడలో చూసాం, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం. దుర్గమ్మ టెంపుల్ దగ్గర విజయవాడలో మనకు జాతరలు జరిగినప్పుడు, లేకపోతే అమ్మవారి పుష్కరాలు అవి జరిగినప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ రోడ్డు మొత్తం బ్లాక్ చేసి బ్యారిగేట్స్ పెట్టేస్తారు. అంటే లైక్ జిగ్జాక్ మోడల్ లో పెట్టేస్తారు. ఒక చోట ఎంట్రీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, వాటర్ సప్లై ఉంటుంది. ఒక క్రౌడ్ పుల్లింగ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్త. అలాంటిది మీరు ఇంత నెగ్లెక్ట్ గా చేశారు అంటే ఇక్కడ ఏంటి, మీ ఇంటెన్సిటీ ఏదో ఉంది, మీ ఇంటెన్స్ ఏదో ఉంది, రైట్? ఆ ఇంటెన్స్ ఏదో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి బ్యాడే కదా జరుగుతుంది. అదే అంటున్నా, నువ్వు చేయాలి, నేను చేయాలి, నేను చేయాలి, వాట్ ఎవర్ అండి, X Y Z అని ఇక్కడ రీజన్స్ క్లియర్ గా ఉన్నాయి. చీఫ్ మినిస్టర్ దాన్ని పట్టించుకోలేదు, ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ జరుగుతుంది అలా అని చెప్పేసి అని టీటీడీ చైర్మన్ దాన్ని బేకరాజ్ చేశారు. అదే విధంగా ఈఓ కూడా అలా చేశారు. నేను ఎందుకు అంటున్నానంటే వీళ్ళ తప్పు లేకుండా పోయేది, ఎప్పుడు లేకుండా పోయేది అంటే ఇన్ న్యాచురల్ కోర్స్ అది జరిగిపోతుంటే ఉండేది కాదు. కానీ వీళ్ళు పబ్లిసిటీ ఇచ్చారు. ఏమని చెప్పేసి అని వీళ్ళ వెబ్సైట్లో, అలా మీడియాలో, పేపర్లలో అన్నింటిలో కూడా పబ్లిసిటీ ఇచ్చి 9 సెంటర్లు 94 కౌంటర్లు పెడుతున్నాము, సో టైంలో ఓపెన్ అవుతుంది, సో టైమింగ్లో మేము ఇష్యూ చేస్తామని చెప్పేసి మీ పబ్లిసిటీ ఇచ్చారు. ఏమని, కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేశారు. ఎవరికి? ప్రజలకి. ఏమని చెప్పేసి అని, మేము అన్నీ అరేంజ్ చేసాము, అన్నీ ఉన్నాయి అంటే ఇప్పుడు మేము నమ్మాము. ఇప్పుడు మా చావులకి కారణాలు ఎవరు? మీరే కదా, మిమ్మల్ని నమ్మి కదా మేము వచ్చింది. దాని రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మీది. ఒక రాష్ట్రం నుంచి ఏమైనా వస్తారా? ఇంకో కామన్ సెన్స్ అండి, ఎలక్షన్స్ జరిగితే ఒక నియోజకవర్గంలో 150,000 ఓట్ల నుంచి 2 లక్షల వరకు ఓట్లు ఉంటాయి. ఈవీఎంలు ఎన్ని పెడతాము? 150 ఈవీఎంల నుంచి 200 చిల్లర ఈవీఎం దాకా పెడతాం. ఒక్కొక్క ఈవీఎంలో 1500 చిల్లర ఓట్లు ఉంటాయి, అవునా? 1500 ఓట్లకే ఒక ఈవీఎం బాక్స్ మనం పెట్టి ఓట్లకు మానిటర్ చేస్తుంటే అంటే భక్తులు మీకు అంతకంటే నీచమైపోయారా? భక్తులు అంటే మీకు అంత లెక్క లేకుండా పోయిందా? చూద్దాం, మీరైతే పెట్టారు కోర్ట్, ఎట్లా ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలియంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మనం. థ్యాంక్ యూ సో మచ్ అండి బాలగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.